వాళ్ళ ఇంటికి వచ్చానండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి అయితే ఒక పెద్ద రీజన్ ఉందండి. ఏంటంటే కృష్ణయ్యని మా ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే వచ్చేసాను. నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే అందులో చూసిన ఒక రీల్ ఏంటంటే, ఎంతగానో ప్రెగ్నెన్సీ కోసం ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేసే కపుల్స్ ఎవరైతే కృష్ణయ్యని పూజించారో చాలా మంది కన్సీవ్ అయ్యారు, ట్విన్స్ పుట్టారని చెప్పేస్తే నేనైతే చూసానండి. ఆ దేవుడే నాకంట ఈ రీల్ పడేటట్టు చేశారేమో. సో మా ఇంట్లో అయితే మా అమ్మ వాళ్ళ దగ్గర కృష్ణయ్య అయితే ఉన్నారు. సో ఆ చిన్ని కృష్ణయ్యని మా ఇంటికి తీసుకెళ్ళడానికి ఈ రోజు అయితే నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. నేను ఎప్పటి నుంచో తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను, కానీ దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మనం తీసుకెళ్ళాలనుకుంటే కాదు, దేవుడే మన ఇంటికి రావాలనుకున్నప్పుడే వస్తారని అయితే అర్థమైంది. సో ఈరోజు అయితే నేనైతే తీసేలో హోమ్ టూర్ విత్ చిన్ని కృష్ణయ్య. సో హోమ్ టూర్ తీస్తాను, అలాగే మా ఇంట్లో మా కృష్ణయ్య ఎలా ఉన్నారో కూడా చూపించేస్తాను. సో ఈరోజు అయితే ఇదైతే ఎంట్రెన్స్ అండి, డోరు. కాకపోతే బయట ఎండ కొడుతుంది, కెమెరా క్లారిటీగా రావట్లేదని డోర్ అయితే క్లోజ్ చేసేసానండి. సో ఇదైతే వాచ్, మా డాడీ ఎంతో ఇష్టపడి వాచ్ అయితే కొనుక్కున్నారు. సో ఇక్కడైతే టీవీ ఉందండి. ఈ టీవీ ప్లేస్లో ఇక్కడైతే కింద బెడ్ ఉంటుందండి. సో చూపించేస్తాను అది కూడా. ఇక్కడైతే సోఫా ఉంటుందండి, ఎవరైనా ఎంట్రన్స్ లో రాగానే కూర్చోడానికి అయితే. సో ఇప్పుడైతే మీకైతే నేను చూపిస్తాను. సో చూసేయండి, ఎంట్రన్స్లో ఇక్కడైతే సోఫా ఉందండి, ఎవరైనా రాగానే కూర్చోడానికి డైరెక్ట్. సో సోఫా పక్కన అయితే షెల్ఫ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడైతే మమ్మీ అయితే గ్లాసెస్, చిన్న చిన్న ఐటమ్స్. ఇక్కడ చూడండి మా కృష్ణయ్య, ఇంకా చిన్న చిన్న మమ్మీ టైలర్ అండి. ఆ బాక్సెస్లో మమ్మీకి రిలేటెడ్ దారం అవి ఉంటాయి. సో ఇక్కడ మమ్మీ డాడీ ఫోటో. ఇక్కడైతే చిన్ని వినాయకుడు మేము మా మమ్మీ వాళ్ళు ఇంట్లోకి వచ్చినప్పుడు గిఫ్ట్గా ఇచ్చారండి. సో ఇక్కడైతే మళ్ళీ మా ఫ్యామిలీ ఫోటో అండి. సో ఇక్కడ ఇంకా మేము యూజ్ చేసే ఆయిల్ అలా ఇలా. సో ఇదిగోండి చూసేయండి, ఇక్కడైతే మళ్ళీ మా ఫ్యామిలీ ఫోటో. ఇక్కడ ఇంకా మస్కిటో బ్యాట్, కింద బాటిల్స్ ఇవన్నీ పెట్టేశారండి. సో ఇక్కడైతే వచ్చేసి ఇదైతే మమ్మీ వాళ్ళది బెడ్ అండి. సో ఇదిగోండి, చెప్పాను కదండి టీవీ కింద అయితే బెడ్ ఉంటుందని. సో టీవీ కింద అయితే బెడ్. ఇంకొకటి వచ్చేసి పైన అయితే షెల్ఫ్స్ అండి, మమ్మీ యూజ్ చేయని వస్తువులు అయితే పెట్టేసింది పైన. సో ఇక్కడైతే ఇదిగోండి చిన్న అల్మారీ టైపు, ఏదైనా మమ్మీ వాళ్ళు డైలీ వేరే బట్టలు ఏవైతే ఉంటాయో అవైతే పెట్టుకోవడానికండి. సో ఇక్కడైతే బీరో ఉందండి, కొత్త బట్టలు ఏమైనా పెట్టుకోవడానికి. ఈ బీరో అయితే 20 years అండి. మా మమ్మీ వాళ్ళు ఇప్పటికీ పడేయట్లేదు, కొంచెం పాడైపోయింది. కానీ కొంతమందికి పాత వస్తువులు సెంటిమెంటల్ చాలా ఇష్టంగా ఇష్టపడతారు కదండి. సో ఈ బీరో వచ్చాక కలిసి వచ్చిందని మమ్మీ వాళ్ళు ఈ బీరోతోనే కంటిన్యూ అయితే చేస్తున్నారండి. సో ఒకసారి నెక్స్ట్ అయితే మీకైతే నేను మా అన్న రూమ్ హోమ్ టూర్ అయితే చూపిస్తున్నానండి. పదండి వెళ్ళి చూసేద్దాం. సో ఇదైతే మా అన్న రూమ్ హోమ్ టూర్ అండి. ఇదిగోండి మా అన్న చిన్న బెడ్, మా అన్నతో పాటు బొమ్మ. ఇదిగోండి మా అన్న ఒకడే ఉంటాడు కాబట్టి సో మా అన్నకు ఒక చిన్న మంచం, మా అన్న బెడ్, మా అన్న రూమ్ ఇది. సో మా అన్న రూమ్లో కూడా ఒక వాచ్, మా అన్నకి చిన్న మిర్రర్. ఇదిగోండి. సో మా అన్నకు కూడా సపరేట్గా టీవీ అండి. మమ్మీ వాళ్ళు అందులో చూస్తారు, అన్న అయితే ఇందులో చూసేస్తాడు. సో ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఉందండి. మమ్మీ అయితే నార్మల్గా వెజిటేబుల్స్ అవి ఇవే పెట్టుకుంది ఫ్రిడ్జ్లో అయితే. ఏవైతే తినడానికైతే స్నాక్స్ లాగా అయితే ఏం లేవు. సో ఇదైతే ఫ్రిడ్జ్ అండి. సో ఇక్కడైతే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి మమ్మీ టైలర్ అనేసి. సో మమ్మీ టైలర్కి రిలేటెడ్ మిషన్ అండి ఇదైతే. ఇదిగోండి మమ్మీ మెషిన్, ఇది మమ్మీ కుట్టే మిషన్ ఇది. సో ఇటు సైడ్ పైన అయితే దేవుడి రూమ్ అండి. ఇంకా మా అన్న రూమ్లోనే ఉంటాయి దేవుడి రూమ్ అయితే. ఇదిగోండి. సో ఇదైతే దేవుడి రూమ్ అండి మా అన్న రూమ్లో. సో ఫైనల్గా అయితే మా అన్న రూమ్ కూడా చూసేసామండి మనము. ఇదిగోండి సింపుల్గా పైన అయితే మా అన్న రూమ్లో కూడా ఏవైనా యూజ్ చేయని వస్తువులు అయితే అమ్మ పెట్టేసింది. సో నెక్స్ట్ అయితే కిచెన్ అయితే చూసేద్దాం పదండి. సో ఇక్కడైతే బయట అయితే మిర్రర్ ఉందండి ఖాళీ ప్లేస్లో. సో పక్కనే కిచెన్ అండి ఇప్పుడు మనం చూసేది. ఇదిగోండి చిన్న చిన్న ఇలా మమ్మీ గ్లాసెస్ అవి ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ నీట్గా అయితే సర్దేసి అయితే పెట్టేసుకుందండి కిచెన్లో అయితే. చూస్తున్నారు కదా మీరే. సో జాడి ఇంకా అలా కొన్ని కూరగాయలు, ఉల్లిపాయలు అవి ఇవి బయట అయితే పెట్టుకుంది. ఫ్రిడ్జ్లో పెట్టినవి అయితే కొన్ని బయట పెట్టేసింది.
సో ఇదిగోండి గ్యాస్, ఇక్కడ స్టవ్, ఇంకా పక్కన అయితే మనం వంటకు వాడుకునేవి, ఇంకా షెల్ఫ్లో ఇంకా మసాలాలు అవి ఇవి అయితే పెట్టేసుకుంది అమ్మ. సో పక్కన అయితే గిన్నెలు పెట్టుకోవడానికి గిన్నెల స్టాండ్ అండి. సో ఇక్కడైతే సింక్ అండి. సో కిచెన్ అయితే ఇంతేనండి కిచెన్ది అయితే. సో ఇక్కడైతే అమ్మ అయితే మనీ ప్లాంట్ అయితే పెట్టేసిందండి. ఇదిగోండి తులసి మొక్క. బయట ఎండ కొడుతుంది, కెమెరా క్లారిటీగా అయితే లేదండి. కలమంద ఇలా చెట్లు అయితే పెంచుకుంటుంది అమ్మ. ఇదైతే మా గేట్ ఎంట్రన్స్ అండి. ఇదిగోండి కలబంద చెట్టు అయితే అమ్మ అయితే పెంచుకుంటుంది. కలబంద చెట్టులో నుంచి బయటకు వచ్చింది, కింద కుండి పగిలిపోయింది, మళ్ళీ పైన ఇంకో కలబంద చెట్టు అయితే మొలుస్తుందండి. చూడండి ఇక్కడైతే మొన్న సమ్మర్లో అయితే మామిడికాయ తిని పెట్టాడండి, చెట్టు కూడా అవుతుంది. మా అన్న చాలా ఇష్టంతో పెట్టుకున్న చెట్టు అండి ఇది. సో బయట అయితే వాష్రూమ్ ఉందండి, ఇదేనండి మమ్మీ వాళ్ళది వాష్రూమ్ అయితే. ఇంకా పక్కన అయితే ఇట్లా బ్రషెస్ అవి ఇవి అయితే పెట్టేసుకున్నారు. సో ఇదైతే కిచెన్ది రూమ్ అండి. సో పక్కనైతే అన్న రూమ్ అండి, అన్నది రూమ్ పక్కనైతే. సో ఇప్పుడు లోపలైతే మమ్మీ వాళ్ళ రూమ్ అండి. సోఫా, బెడ్ ఇందాక చూపించాను కదండి. ఇదిగోండి ఎంత అందంగా ఉన్నారో చూడండి చిన్ని కృష్ణయ్య. మాకు త్వరలో ఇలాంటి చిన్ని కృష్ణయ్య మా ఇంటికి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, ఆ దేవుడి దయ వల్ల. సో ఆ కృష్ణయ్యని మా ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే వచ్చేసానండి ఈరోజు. చూడండి కృష్ణయ్య ఈరోజు అయితే మా ఇంటికి అయితే వచ్చేస్తున్నారండి. సో మీరు కూడా నాకైతే బ్లెస్ చేయండి, నేను అనుకున్న కోరిక జరగాలనేసి. సో చూసారు కదండి, ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి. చిన్ని కృష్ణయ్యని మా ఇంటికి అయితే తీసుకెళ్ళబోతున్నాను. ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ పిల్లల గురించి, ఏదైనా హాస్పిటల్, బెస్ట్ హాస్పిటల్ ఏమైనా ఉన్నా కానీ, లేకపోతే ఇంకా ఏదైనా మంచిగా మనం ఏమైనా టెంపుల్స్ ఉన్నా కానీ నాకైతే చెప్పండి, నేనైతే ఖచ్చితంగా వెళ్తానండి. అలానే నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి మీరు షేర్ చేసే కామెంట్ అనేది ఎంతోమందికి ఉపయోగపడుతుందండి. లైఫ్ లాంగ్ మర్చిపోకుండా మిమ్మల్ని అయితే గుర్తుంచుకుంటామండి. సో ఈరోజు అయితే బ్లాగ్ అయితే ఇంతేనండి. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.